కరకట్టపై అక్రమంగా కట్టిన నివాసాన్ని సీఎం చంద్రబాబు అధికారిక నివాసంగా ప్రకటించడాన్ని తప్పుపట్టారు వైఎస్ఆర్సీపీ అధికార ప్రతినిధి పుత్తా శివశంకర్ రెడ్డి. 10 ఏళ్ల నుంచి అక్రమ కట్టడంలో నివాసం ఉంటూ ప్రజలకు ఎలాంటి సందేశం ఇస్తున్నారని ప్రశ్నించారు. ఆ భవనంతో సంబంధం లేదని, లింగమనేని రమేష్ అద్దె కడుతున్నారని చంద్రబాబు ప్రకటించారని, దీంతో ఆ బిల్డింగ్ ఎవరిదో $1 మిలియన్ ప్రశ్నగా మిగిలిందన్నారు శివశంకర్ రెడ్డి. చంద్రబాబు గారి అధికారిక నివాసం వచ్చేసి అది అక్రమ కట్టడము. నదీ పరివాహ ప్రాంతంలో ఉండేటువంటిది అక్రమంగా కట్టుకున్నటువంటి నివాసము. అక్కడ చట్ట ప్రకారము నివాస ప్రాంతాలు ఏర్పాటు చేసుకోవడానికి కూడా అనుమతి లేదు. కానీ ఒక ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి వ్యక్తి గత 10 సంవత్సరాల నుంచి ఆ అక్రమ నివాసంలో ఉండడము ఏం సంకేతాలు మనం ఇస్తున్నాము? నేను మాత్రం ఇచ్చేశాను, ఇది నాది కాదు అని ఆయన స్పష్టంగా మీడియాకి ఇచ్చారు. తర్వాత ఇప్పుడు అక్రమ కట్టడంలో ఆ ఎస్టేట్లో ఉన్నటువంటి చంద్రబాబు గారు ఏమంటారో ఆయన మాటల్లో చూద్దాం. అసెంబ్లీ సాక్షిగా చంద్రబాబు ఇల్లా, లింగమనేని ఇల్లా, ప్రభుత్వ ఇల్లా అనేటువంటిది $1000 ప్రశ్న.